శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకటేష్ గారు నటించిన సైంధవ్ ట్రైలర్ చూడగానే నాకు ఏమనిపించిందంటే, ట్రైలర్లో చాలా విజువల్స్ మంచిగా ఉన్నాయి, లొకేషన్స్ చాలా రిచ్గా ఉన్నాయి. అదేవిధంగా వెంకటేష్ గారు యాక్టింగ్ చాలా బాగుండింది. ఎప్పటిలాగానే వెంకటేష్ గారు ఒక ఫ్యామిలీ ఎమోషన్తో కూడిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతుందని అర్థమవుతుంది మనకు ట్రైలర్ చూస్తే. ట్రైలర్లో మనకు మంచి ఫైట్ సీక్వెన్సెస్, మంచి యాక్షన్ సీక్వెన్సెస్, మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అదేవిధంగా మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నాకు ఎక్కడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా కొంచెం బెటర్గా కొట్టుంటే బాగుండేది అనిపించింది. శైలేష్ కొలను ఇంతకుముందు తీసిన మూవీస్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇలాగే ఉంటుంది. బట్ మూవీ థియేటర్లో చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ మూవీ కూడా అదేవిధంగా ఉంటుందని అర్థమవుతుంది. శైలేష్ కొలను మూవీలో నాకు చాలా బాగా నచ్చేది అంటే, ఎంగేజింగ్గా చేసే డైరెక్షన్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మూవీలో కూడా చాలా ఎంగేజింగ్గా జరిగే డైరెక్షన్ ఉంటుందని అర్థమవుతుంది. ఇక మనకు ట్రైలర్లో చూపించిన విధంగా తన పాప ఆరోగ్యాన్ని కాపాడే ఒక ఇంజెక్షన్ కోసం జరిగే ఒక స్టోరీ అని అర్థమవుతుంది. ఆ ఇంజెక్షన్ కోసం పోరాడే ప్రాసెస్లో మనకు విలన్స్ ఎంటర్ అవుతారని అర్థమవుతుంది. అదేవిధంగా ఈ మూవీలో మనకు వెంకటేష్ గారు ఒక డిపార్ట్మెంట్ రోల్ చేస్తున్నాడని అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న ఒక ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా వర్కౌట్ అవుతుందని అర్థమవుతుంది. ఇక చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారు ఒక మాస్ యాక్షన్ సినిమా అయితే చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. లుక్స్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, కాస్ట్యూమ్ కానీ చాలా బాగుంది. లుక్స్, లొకేషన్స్ చాలా రిచ్గా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.